ఆంటీ అంకుల్ లేడా అన్నాను. ఓకేనా? లేడురా. ఎందుకు అంటే నేను దుకాణంలో పోయి చిప్స్ కొనుక్కొని వస్తుంటే ఆ లడ్డు అంకుల్ లేడా, ఆయన నిన్న చిప్స్ ఎత్తుకొని పోయిండు అని చెప్పి. అవునా? రెడీయా మీరందరూ? నేను వచ్చినాక పైసలు అడిగిస్తాను. ఏమైందిరా? అంకుల్ ఉన్నాడా? లేడురా. నేను షాప్ పోయేటప్పుడు నా చిప్స్ ప్యాకెట్ చాక్లెట్ ప్యాక్ ఓకే ఓకే బాగుంది. మళ్ళీ ఒకసారి చేద్దాం. నేను షాప్లోకి పోయి చిప్స్ ప్యాకెట్ చాక్లెట్స్ కొనుకొచ్చుకుంటే రోడ్డు మీద నా చేతులకి వెళ్ళి అన్ని గుంజుకొని ఉరికిండా ఆంటీ అన్నాను. అంతేనా? ఓకేనా? రెడీ రెడీ 1 more మంచిగా. సో గైస్ ఇగో ఈ అమ్మ వాళ్ళ మన్మరాలు తను షూటింగ్కి ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు తీసుకొచ్చిర్రు. సో షూట్లో చిన్న ఆడిషన్ లాగా చేస్తున్నారు. ఇగో ఇది మా డైరెక్షన్ టీం వాళ్ళు చెప్పారు అన్నమాట సీను. సో చేస్తున్నాం అన్నమాట. రెడీయా? పీడు నాన్న. ఏమైందిరా? అంకుల్ ఉన్నాడా? లేడు. ఎటో వేయండు. నేను షాప్ పోయేటప్పుడు నా చిప్స్ ప్యాకెట్ చాక్లెట్ ప్యాక్ గుంజుకు పోయిండు. అవునా? వాడైతే రా. నేను నల్లమొక్కప్పుడు వచ్చినాక నేను అడిగి చెప్తా. నేను పైసలు ఇస్తాను, కొనుక్కుందు పో. సో అది గైస్ అయిపోయిందా షూట్? ఎందుకు గుంజుకొచ్చుకున్నావు? పిల్లల చేతులు ఉన్నాయి కూడా మిగిలినవా? మింగుడే మింగుడే. మాటలు రావట్లేదా? పద్ధతి కాదు. నువ్వు కెమెరా బంద్ చేయి ఫస్ట్. ఫ్రాంక్ రెడీ. ఇప్పుడు ఏమనంటే బాధపడతాను. ఇట్లా ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. అందుకని మొన్ననే చెప్పిన. ఫ్రెండ్స్ ఇది ఫ్రాంక్. ఎవరైనా నమ్ముతారా? బాగా అనిపిస్తుంది నాకు. పాపం నిజం గట్టిగా తాకింది. వేసేటోళ్ళు ఎవరు అంటే పయ్యావుల రమేష్ గట్టిగా తాకింది తెలుసా? ఉండాలనుకునేది ఉంటే నేను రమేష్ పై ఎక్కడే ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే ఏది జరిగినా ఎంట్రీ కావు. నాకెందుకులే చూసి చూడనట్టు ట్రై చేస్తే రాత్రి అయితే లేదు ఫ్రెండ్స్. ఈ 3 days నుంచి షూట్ చేసినాం కదా, ఎట్లా అనిపిస్తుంది? ఫ్రెండ్స్ ఇంకొకటి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. విషయం ఏంటంటే రత్నాకర్ మామ మీ అందరికీ తెలిసిన యాక్టరే, మనతో రెగ్యులర్గా చేస్తుండు. కాకపోతే మామకు ఒక సమస్య వచ్చి పడ్డది. ఏంది గైస్ అది? ఏం సమస్య అంటే పాపం మామకు ఇట్లా లేదు కదా. అయితే మామ ఏం చెప్తాడంటే ఇట్లా ఇంటికి వెళ్ళలేవు కదా, మామ ఒక మంచి వర్జల్గా ఒక విగ్గు పెట్టాలనుకుంటాడు. అయితే ఏం తీసుకోవాలని మామ అని మమ్మల్ని అడిగితే మాకు కూడా తెలియదు అని చెప్పినాం. ఒకవేళ ఫ్రెండ్స్ మంచిది మీకు తెలిసింది స్టాండర్డ్ది ఒకవేళ ఇది అక్కడికి వస్తుంది, ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అనుకునే ఉంటే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆ ఛానల్ కామెంట్ చేయండి. సుప్రియ మాకు చెప్పేస్తుంది. అది రజిత దగ్గర ఉందంట. ఇంకా తిరిగి ఒకసారి మామ ఒక మంచి విగ్గు కోసం చూస్తాడు. త్వరలో మంచి విగ్గు దొరకాలి, ఈయన ముఖం అందంగా కనబడాలని నేను మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. చెప్పాం బాయ్. ఏడు వరకు దొరుకుతుంది. చాలా సీరియస్ గా ఉన్నాడు. మంచోడు సార్. విగ్గుండే కొంచెం పడిపోయింది. బండి దొరికితే ఇవ్వండి. అందులో నాలుగైదు ఒక పక్క తెలియదు కంటే దొరికితే మాత్రం ఇవ్వండి. చాలా రోజులే ఇక్కడ పక్క తెలియదు. సరే ఇదే బట్టగుండు అదే యాక్చువల్లీ ఉండే మానిటేషన్ చేసుకుంటూ మొన్న గాడిపచ్చింది కదా. కాకపోతే బండి పోతుంటే బండి కూడా ఎక్కడ ఉంది మేడం తర్వాత పెట్టది బండి. బండి పోతుంటేనే ఎగిరిపోయినాయి గాడుపు. ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే బిజ్జన్ క్రాసింగ్ టు కరీంనగర్ మధ్యలో దారిలో పోయినాయి. టోల్ గేట్ దగ్గర సీసీ కెమెరాలో కూడా చూసాం, దొరకలేదు. ఆన వాళ్ళు ఎవరికైనా మీకు కనిపిస్తే తెల్ల ఎంటికలు ఉంటాయి. దయచేసి చూడండి. ఇంతమంది ఉంటుంది గుండది ఎంటికలు.
ఎవరికైనా దొరికితే మాత్రం ఇవ్వండి. ఈ గుండు పేపర్ కూడా ఇచ్చినాం. కనబడట లేదనుకో యాడ్ కూడా ఇచ్చినాము. కనబడలేదు అని పెట్టినాం. ఇప్పుడు ఈ టైటిల్ కూడా విగ్ కనబడుతుంది. బాగుంది. సో గైస్ ఇక మా షూట్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. లెట్స్ గో. పిల్లలు వచ్చిర్రు చూడడానికి. హాయ్ చెప్పురి. హాయ్. సేమ్ పొజిషన్ రెడీ రెడీ. భవిజ్ఞ సో గాయ్స్ ఇక షూట్ అయితే ఆల్మోస్ట్ డన్ అన్నట్టు. ఇంకా ఇప్పుడైతే కొన్ని సీన్స్ అయిపోయినాయి. కాసేపట్లో లంచ్ బ్రేక్ అన్నమాట. సో చూడండి ఇక మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, ఫోన్ చూసుకుంటారు. ఇక వీళ్ళు వచ్చేసి కెమెరా సర్దుకుంటారు. రమేష్ అయితే ఫుల్ అలసిపోయిండు, ఫ్రెష్ అప్ అయ్యిండు పిల్లగాడు. ఫ్రెష్ అప్ ఎక్కువ టేకులు తీసుకుంటారు. సుప్రియ అయితే వాళ్ళ టేకులు తీసుకుంటారు. గైస్ నేను అసలు సింగిల్ టేక్ లో చెప్పేస్తున్నా, ఒక్కసారి కూడా నేను మిస్టేక్ చేయలేదు. ఇక ఆడ ఉన్నాడు కదా మా ఆయన పేరు ఏం పేరు ఉండే, ఈయన పేరు ఏం పేరు ఉంటది గైస్. ఈయన పేరు ఏం పేరు, ఈయన పేరు ఏం పేరు, ఈయన పేరు దట్ వన్ దట్. ఈయన ఊకే డైలాగ్ చెప్తుంటాడు ఒకటి బ్యాక్ పసాదు పసాదు ఇట్రా చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ప్రసాద్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టు ఈ అమ్మాయికి చాలా అవసరం. ఒకసారి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏ రమేష్ ఏంది ఈ ఛానల్ లో మంచూరియా ఎట్లా తయారు చేయాలని చెప్పి ఒక వీడియో ఉంటది, అదైతే కంపల్సరీ చూడరి. మీరు ఇట్లా ట్రై చేసిన కామెంట్ చేయండి. నిపుణుల పర్యవేక్షణలో జరిగింది కాబట్టి జాగ్రత్త జాగ్రత్త ఉండు. అది మళ్ళీ మీరు రత్నాకర్ మామ ఒకసారి క్యాప్ ది గైస్. ఇప్పుడు మా రత్నాకర్ మామ చాలా అందగాడు. ఒకసారి క్యాప్ తీసిరు అనుకోర్రి మీరు ఫ్లాట్ అయిపోతారు. తీయండి ఒకసారి తీయడా. నువ్వు చూసి సరే అట్లా కవర్ చేస్తాడు అన్న. పోవద్దంటే మా పేరు మీద రాయాలి. ఓకేనా? ఎవరికైనా క్లోజ్ సార్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు డైరెక్టర్ సార్. డైరెక్టర్ బ్రో సరే. ఏ రజిత బ్రో సుప్రియ ఇది అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఆగు సరే చాలు. ఇప్పుడు పెట్టుకో మంచి డైలాగ్. ఓకే రెడీ. ఇక్కడ క్లోజ్ పడతాయి. ఇంకా రావద్దు. ఇప్పుడు నిలబడు అందరూ. అంటే డైలాగ్ ఉంది ఇంకా నీడుతావా కొంచెం ఫస్ట్ మన ఆయన అనుకుంటే ఎగ్జామ్ లేవు. రెడీ రోల్ యాక్షన్. ఈ పూల పంచాయతీలు ఉండరా మీ నాయన సచ్చన అంటే మా నాయన వేసింది తప్పనే మీ మాటలు పట్టుకొని నా నాయన చంపుకున్నానే. మా నాయన మనసు తృప్తి పడాలంటే నా చిన్నవ్వకి తన భూమి ఆమె పేరు ఏ పాలే.